హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన తయారీ గ్రూప్ అదానీ గ్రూప్ ఇటీవల ఏ సంస్థకు పునరుత్పాదక శక్తిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? అదానీ గ్రూప్, ద వరల్డ్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ గ్రూప్, హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు సప్లై రెన్యూవబుల్ ఎనర్జీ టు విచ్ కంపెనీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గూగుల్తో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకుంది. సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో ఒక కొత్త భాగస్వామ్యంలో అదానీ గ్రూప్ గుజరాత్లోని కాద్వాలో రాబోయే సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టు నుండి 2025 నుంచి గూగుల్కు పునరుత్పాదక శక్తిని సరఫరా చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సదుపాయంలో ఉన్న కాద్వా ప్రాజెక్టు సెట్ చేయబడింది. Q3 2025లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి మరియు భారీ స్థాయి పునరుత్పాదక ప్రాజెక్టులలో బలమైన ట్రాక్ రికార్డుతో గూగుల్ యొక్క కర్బన రహిత శక్తి లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి మరియు పారిశ్రామిక క్లయింట్ల కార్బన్ పాదముద్రలను తగ్గించడంలో సహాయపడడానికి అదాని తగిన ఇంధన పరిష్కారాలను అయితే అందించబోతున్నట్లుగా తెలియజేశారు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా ఏ రాష్ట్రంలో బయో సిఎన్జి ప్లాంట్తో లాల్ తిపారా గౌశాలని వాస్తవంగా ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ లాల్ తిపారా గౌశాల విత్ బయో సిఎన్జి ప్లాంట్ ఇన్ విచ్ స్టేట్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ గాంధీ జయంతి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా, చూద్దాం. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్వాలియర్లోని బయో సిఎన్జి ప్లాంట్లో లాల్ తిపారా గౌశాలని వాస్తవంగా ప్రారంభించారు మరియు స్వచ్ఛతా దివాస్ సందర్భంగా మధ్యప్రదేశ్లో 685 కోట్ల వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి అక్టోబర్ 2 సందర్భంగా స్వచ్ఛతా దివాస్ పాటిస్తారు. బయో సిఎన్జి ప్లాంట్ వివరాలు చూసినట్లయితే భాగస్వామి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. గోశాలను నిర్వహిస్తున్న గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాంట్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కూడా అందించడాన్ని చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా అధికారి క్రింది వారిలో ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు టేక్ ఎ చార్జ్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్తి సరిన్. చూద్దాం. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన మొదటి మహిళా అధికారి. సాయుధ దళాలకు సంబంధించిన మొత్తము వైద్య విధాన విషయాల కోసము DGFMS నేరుగా రక్షణ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తుంది. చరిత్ర సృష్టించారు. ఆమె ట్రై సర్వీసెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్కు నాయకత్వం వహించి ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. భారత సాయుధ దళాలలో పనిచేసిన అత్యున్నత స్థాయి మహిళా అధికారి కూడా ఈమెనే కావడము గమనార్హము. ఓకే, నెక్స్ట్ వన్. వన్యప్రాణుల వారోత్సవాలు 2024 దేశంలో అధికారికంగా ఇటీవల ఏ జాతీయ పార్కులో ప్రారంభించారు? వైల్డ్ లైఫ్ వీక్ 2024 అఫీషియల్లీ launched recently in which national park in the country? ఆన్సర్ ఆప్షన్ డి, డచిగామ్ నేషనల్ పార్కులో అండి. వివరాలు చూద్దాం. వన్యప్రాణుల వారోత్సవాలు 2024 సందర్భంగా జమ్మూ మరియు కాశ్మీర్లోని వన్యప్రాణి సంరక్షణ విభాగం అందమైన డచిగామ్ నేషనల్ పార్కులో ప్రారంభ కార్యక్రమంలో వేడుకలను ప్రారంభించింది. ఈ సంవత్సరము థీమ్ ప్రకృతి సౌందర్యాన్ని జరుపుకోవడం మరియు వన్యప్రాణులను సంరక్షించడం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యతను హైలైట్ చేయడము. యువ మనస్సుల కలయిక. ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాల విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణం గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వన్యప్రాణుల సంరక్షణ ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఈ యువ మనస్సులను ప్రోత్సహించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. రెటీనా, కన్నీళ్ళు మరియు డయాబెటీస్ రెటినోపతి వంటి కంటి సమస్యలకు చికిత్స చేయడానికి కొత్త పద్ధతులను ఇటీవల అభివృద్ధి చేసిన ఐఐటి పేరేంటి? Which IIT has recently developed new technique to treat eye problems like retinal tears and diabetes retinopathy?
ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఐటి మద్రాస్. ఓకే, ఐఐటి మద్రాస్. మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రెటీనా, కన్నీళ్లు మరియు డయాబెటీస్ రెటినోపతి వంటి కంటి సమస్యలకు చికిత్స చేయడానికి కొత్త పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ కంటి పద్ధతులు భారతదేశంలో దాదాపుగా 11 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తాయి. పరిశోధన తేలికపాటి లేజర్ ప్రేరిత ఉష్ణ ప్రసరణను ఉపయోగిస్తుంది. ఈ పద్ధతి రెటీనాకు చికిత్సను వేగంగా మరియు మరింత ప్రభావవంతంగా అందించడాన్ని కూడా చూడవచ్చు. టెక్నిక్ ఎలా పనిచేస్తుంది మరి? ప్రొఫెసర్ అరుణ్ నరసింహన్ మరియు కంటి నిపుణుడు డాక్టర్ లింగం గోపాల్ మధ్య 10 సంవత్సరాలకు పైగా పని ఫలితంగా ఈ అధ్యయనం జరిగింది. లేజర్ నుండి వచ్చే వేడి రెటీనాను ఎలా ప్రభావితం చేస్తుందో మరియు ఔషధాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుందని వారు అధ్యయనం చేశారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ లూనార్స్ రీసెర్చ్ స్టేషన్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన మోహన సాయి ఆకుల అమర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మోహన సాయి ఆకుల, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్ ఆర్గనైజేషన్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ డి, తెలంగాణ అండి. చూద్దాం. అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ మిషన్కు తెలంగాణ యువకుడు ఇండియా అంబాసిడర్గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్పేస్ మిషన్ సంస్థ లూనార్స్ రీసెర్చ్ స్టేషన్కు అంబాసిడర్ ఫర్ ఇండియాగా మోహన సాయి ఆకుల ఎంపికయ్యారు. వరల్డ్ స్పేస్ వీక్ అంతర్జాతీయ సదస్సులో సంస్థ తరపున ఇండియా ప్రతినిధిగా పాల్గొంటారు. ఆస్ట్రోబయాలజీ చివరి సంవత్సరం చదువుతున్న తనకు అంతర్జాతీయ స్పేస్ రీసెర్చ్ వేదికపై ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవమని మోహన సాయి తెలిపారు. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ప్రపంచంలోనే మొదటి లేదా తొలి ఏఐ ప్యాసింజర్ ప్లేన్ను తయారు చేసేందుకు ఇటీవల జతకట్టిన 2 దేశాల క్రింది వాటిలో ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries recently tie up to develop the world first AI passenger plane with the help of artificial intelligence technology? ఆన్సర్ ఆప్షన్ బి, బ్రెజిల్ మరియు కెనడా దేశాలు ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అయితే తెలుస్తుందండి. చూద్దాము. డ్రైవర్ బెన్ కార్లలాగే పైలట్ లెస్ విమానాలు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో ప్రపంచంలోని తొలి ఏఐ ప్యాసింజర్ ప్లేన్ను తయారు చేసేందుకు 2 ప్రముఖ కంపెనీలు జతకట్టాయి. బ్రెజిల్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ఎండ్రాయర్, కెనడాకు చెందిన బాంబార్డియర్ కంపెనీతో కలిసి పైలట్ రహిత విమానాన్ని అభివృద్ధి చేయనున్నట్లుగా ప్రకటించాయి. ఈ విమానంలో ప్యాసింజర్ కార్లు, ఫీట్లో విమానాలు, పైలట్లు కూర్చునే ప్రదేశం కూడా కూర్చుని జర్నీ చేయవచ్చు. మరి అమెరికాలో ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఇటీవల జరిగిన నేషనల్ బిజినెస్ ఏవియేషన్ అసోసియేషన్ కార్యక్రమంలో ఈ పైలట్ రహిత విమానం కాన్సెప్ట్పై కంపెనీ ప్రతినిధులు ప్రజెంటేషన్ కూడా ఇవ్వడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల భీకర గాలులు, కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టిస్తున్న క్రతాన్ తుఫాను ఏ దేశాన్ని వణికిస్తుంది? సైక్లోన్ క్రతాన్ విచ్ హ్యాస్ బీన్ wreaking havoc recently with strong winds and torrential rains is shocking which country? Answer option C అండి. ఓకే, తైవాన్. భీకర గాలులు, కుండపోత వర్షాలతో తైవాన్ను మరి క్రతాన్ తుఫాను వణికిస్తుంది. మరి పెనుగాలులకు దక్షిణ తైవాన్లో చెట్లు నేలకొరిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వందల విమానాలు రద్దయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలతో పాటు పాఠశాలలు, కళాశాలలను కూడా మూసివేశారు. ప్రధాన ఓడరేవు ప్రాంతమైన కౌసింగ్ నగరంలో గురువారం మధ్యాహ్నం 12:40 సమయంలో ఈ తుఫాను సంభవించింది. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల సరిహద్దు విద్యుత్ వాణిజ్య విభాగంలో త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఏ దేశంతో సంతకం చేసింది? ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ ట్రైలాటరల్ అగ్రిమెంట్ ఆన్ క్రాస్ బోర్డర్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ విత్ విచ్ కంట్రీస్? ఆన్సర్ ఆప్షన్ ఏ, నేపాల్ మరియు బంగ్లాదేశ్తో అండి. చూద్దాం. భారత్, నేపాల్, బంగ్లాదేశ్ల సరిహద్దు విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘకాలంగా నెలకొన్న ఎదురుచూపులకు తెరపడింది. మూడు పక్షాల నేతల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా దేశాల అధికారులు గురువారం సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం నేపాల్ ఏటా జూన్ 15 నుంచి నవంబర్ 15 వరకు వర్షకాలంలో తమ మిగులు విద్యుత్ను భారత్కు ట్రాన్స్మిషన్ లైన్ల సహాయంతో బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది.
మరి మొదటి దశలో నేపాల్ 40 మెగావాట్ల జల విద్యుత్ను బంగ్లాదేశ్కు అందించింది. దీంతో ఏడాదికి 77.30 కోట్ల ఆదాయం తమకు సమకూరున్నట్లుగా నేపాల్ విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. సో ధన్లేబార్ నేపాల్, నెక్స్ట్ ముజాఫరురా భారత్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కి ఈ విద్యుత్ను సరఫరా చేయనున్నారు. నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ సంస్థతో కలిసి క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా కాన్క్లేవ్ను ప్రారంభించింది? మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ద క్లైమేట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఇండియా కాన్క్లేవ్ విత్ విచ్ ఆర్గనైజేషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఓకే, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్. జీవిత పుత్రిక పండుగ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా ఇది జరుపుకుంటారు? జీవిత పుత్రిక ఫెస్టివల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ ప్రైమర్లీ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తర మరియు తూర్పు భారతదేశము. ఉత్తర మరియు తూర్పు భారతదేశము. చూద్దాం. నాసా ఇటీవల హైలైట్ చేసిన కాల్డ్వెల్ 45 అంటే ఏమిటి? వాట్ ఈజ్ కాల్డ్వెల్ 45 రీసెంట్లీ హైలైటెడ్ బై నాసా? ఆప్షన్ ఏ అండి, స్పైరల్ గెలాక్సీ. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశము ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గ్రూప్ 2 2024? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 39. వరల్డ్ టెలికాం స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి హోస్ట్గా ఉన్న దేశం ఏది? విచ్ కంట్రీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ టెలికాం స్టాండర్డైజేషన్ అసెంబ్లీ WTSA 2024? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారతదేశము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.